హై ఫ్రెండ్స్, నిన్న నైట్ ఎగ్జాక్ట్లీ కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల 11:52కు రిలీజ్ అవ్వాల్సిన ట్రీజరు 11:29కి రిలీజ్ అయింది. నేనైతే 11:52 వరకు వెయిట్ చేశాను. అది ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను యూట్యూబ్లో వీడియో పెట్టి ఆ తర్వాత ఒక 3 అవర్స్ యూట్యూబ్ ఆన్ చేయదు కాబట్టి నేను ఆన్ చేయలేదు. అది ఆ విషయం పక్కన పెట్టేయండి. ఆ ట్రీజర్ ఎలా ఉంది, రవి బస్రా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది, అండ్ స్టోరీ దేని గురించి, ఎన్టీఆర్ గారి బర్త్డే ఈరోజు May 20, అసలు ఏ మూవీస్ అప్డేట్ వస్తున్నాయి ఏంటిది, అండ్ డ్రాగన్ మూవీ ట్రీజర్ ఎలా ఉంది ఏంటిదో మనం ప్రతి ఒక్కటి ఈ యొక్క వీడియోలో క్లియర్గా చెప్తా. తెలుసుకుందాం. ప్లీజ్ నా కొత్త వాళ్ళు చూసుకుంటుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొడతా, మనస్ఫూర్తిగా కోరుకుంటారా. మీ నుంచి నేను ఆశించేది ఒకటే, ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్, అంతకు మించి ఏం లేదు. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నిన్న నైట్ ఆ ట్రీజర్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, 2027 June 11కి అయితే ఏ బాహుబలి రికార్డ్ ఉండదు, ఏ దురంధర్ 2 రికార్డ్స్ ఉండవు, ఏ పుష్ప 2 రికార్డ్స్ ఉండదు, ఏ RRR రికార్డ్స్ ఉండదు, ఏ KGF రికార్డ్ ఉండదు. ఎందుకంటే మూవీ ట్రీజర్ 4 minutes 29 seconds ప్యూర్లీ గూస్ బాంబ్స్, మ్యాడ్నెస్, పిచ్చోలు అయిపోయారు. నిజంగా చూసిన ప్రతి ఒక్కళ్ళు పిచ్చోలు అయిపోయారు. 12 వరకు మేల్కొని ఉన్నారంటే జస్ట్ ఇమాజిన్ మూవీ ట్రీజర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఏంటిదో అనేది. ఆ ట్రీజర్లో ఎన్టీఆర్ గారి డైలాగ్ అయినా కానీ, ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రజెంటేషన్ అయినా కానీ, ఎన్టీఆర్ గారి డైలాగ్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో, అంటే నాకు తెలిసినంతకైతే మూవీ మొత్తం ఒక డ్రగ్స్ మీద, ఒక గోల్డ్, ఒక మనీ మీద మొత్తం నడిచే అవకాశం అయితే చాలా అంటే చాలా పడుతుంది. నాకు తెలిసినందుకు, అంటే ఇది కరెక్టో కాదో నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. నాకు తెలిసినంతకైతే KGF, సలార్, డ్రాగన్ ఈ 3 మూవీస్ పెద్ద యూనివర్స్ లాగా క్రియేట్ అవుద్ది అనిపిస్తుంది. ఎందుకంటే మీరు 3 మూవీస్ చూసుకోండి, KGF 1, 2 అండ్ సలార్ మూవీ, ఈ యొక్క 3 మూవీస్ చూసుకోండి, అండ్ డ్రాగన్ మూవీ కూడా చూసుకోండి. ఈ యొక్క మూవీలో అది కలర్ గ్రేడింగ్ బాగా అబ్జర్వ్ చేయండి. కలర్ గ్రేడింగ్ మాత్రం ఈవెన్ ఈక్వాలిటీ ఆఫ్ కలర్ గ్రేడింగ్ ప్రతి 3 మూవీస్ బ్లాక్. అంటే ఏదో ఒక పెద్ద సునామీనే సృష్టించిపోతున్నారు ప్రశాంత్ నీల్, ఇది ఒకటే మాత్రం పక్క నాకైతే అలా అనిపిస్తుంది. అండ్ ఈరోజు త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో వస్తున్న ద గాడ్ ఆఫ్ వార్ మూవీ అప్డేట్ అయితే వచ్చే అవకాశం 99.9% అయితే అవ్వబడుతుంది. నాకైతే కొంచెం హింట్ అయితే కొడుతుంది. ఎందుకు, అండ్ ఇంకా మేజర్ అప్డేట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ RRR 2 మూవీ అప్డేట్ వస్తుంది అంటున్నారు. అండ్ ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్ ట్రీజర్ అయితే నైటే వదిలిపెట్టారు. అది మొత్తం అసలు ప్యూర్లీ గూస్ బాంబ్స్. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే, నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అది మన డ్రాగన్ మూవీ గురించి మొత్తం రీల్స్, ప్రతి ఒక్కటి రీల్స్ మాత్రం దాని గురించే. బట్ వన్ డిసప్పాయింట్ థింగ్ ఏంటిదంటే సలార్ ట్రీజర్ని మాత్రం మ్యాచ్ చేయలేదబ్బా. నిజంగా ఆ సలార్ ట్రీజర్, ఆ డైలాగ్ అయినా కానీ, ఆ ఎలివేషన్ అయినా కానీ, ఏదైనా సరే ప్యూర్లీ మ్యాడ్నెస్. నాకైతే అసలు ఊచకోత, అసలు ఆ ట్రీజర్ అయినా కానీ ఏదైనా సరే వేరే లెవెల్. అండ్ ఇంత చిన్న అప్డేట్ వచ్చిన డ్రాగన్ మూవీ నుండి, ఇంత చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇలా నేను పెట్టేస్తా. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడతా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ సపోర్ట్ చేయండి. ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.